హాయ్ అండి, వెల్కమ్ టు ఏకే కిచెన్. ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ. కావాల్సిన వస్తువులు: కేజీ చికెన్, హాఫ్ కప్ ఆయిల్, హోల్ గరం మసాలా, 1 కప్పు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 1 కప్పు టమాటో, పుదీనా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అర చెంచా, కారం హాఫ్ కప్. ఇప్పుడు కుక్కర్లో నూనె వేసుకొని హోల్ గరం మసాలా అది కొంచెం వేగాక ఉల్లిపాయలు వేసుకోండి. కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా గోలుతాయి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చుకోవాలి. పసుపు, పుదీనా కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా 1 నిమిషం పాటు మగ్గనిచ్చుకోవాలి. అవి బాగా వేగాక కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో యాడ్ చేసుకోండి. మొత్తం కలిసేదాకా బాగా కలుపుకోండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోండి. దానివల్ల చికెన్ బాగా మగ్గుతుంది పోపులో. 5 నిమిషాల తర్వాత కారం వేసుకోండి, సాల్ట్, కొంచెం పెప్పర్ వేసుకొని బాగా కలుపుకోండి. కారం, సాల్ట్, పెప్పర్ అన్నీ వేసుకున్నాక కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యాక ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. పది నిమిషాల తర్వాత ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోండి గ్రేవీ కోసం. 2 విజిల్స్ పెట్టుకోండి. 2 విజిల్స్ తర్వాత మనకు కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు అందులో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి. ఒక 10 నిమిషాలు అయ్యాక సర్వ్ చేసుకుంటే వేడివేడి చికెన్ కర్రీ రెడీ.